ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్స్లో ప్రధాన వైద్యులు శ్రీ టి రత్నాకర్ గారిని సంక్షిప్తంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో ఒక్కసారి ఇటీవలే ఒక బ్రూస్ లిప్టన్ అని ఒక ఆయన అమెరికా ఆయనే రాశాడు చాలా మహత్తరమైన బుక్ బయాలజీ ఆఫ్ బిలీఫ్ అని. అందులో మహాత్మా గాంధీ గారిది ఒక మాట ఆయనే ఉటంకించారు. అందులో అవర్ బిలీఫ్స్ బికమ్ అవర్ థాట్స్ విల్ బికమ్ అవర్ వర్డ్స్ విల్ బికమ్ అవర్ యాక్షన్స్ బికమ్ అవర్ హ్యాబిట్స్ బికమ్ అవర్ వాల్యూస్ అండ్ అవర్ వాల్యూస్ బికమ్ అవర్ క్యారెక్టర్. అంటే బిలీఫ్ లేకపోతే క్యారెక్టర్ లేదు. ఈనాడు జరుగుతుంది ఏంటంటే విశ్వాసానికి పునాదులు కదులుతున్నాయి. వారు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు తిరుమల మనదే అని, ఈనాడు దేశం మనదే, దేహం మనదే, దేవుడు మనదే అని చెప్పుకోవాల్సిన అవస్థ వచ్చిందంటే అదృష్టం అనాలో దురదృష్టం అనాలో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పుట్టగానే వ్యాక్సినేషన్లు వేసుకుంటారండి దేహం కోసమని, అంటే వ్యాధులు రాకుండా. ఆ తర్వాత పోషకాహారం అని ఉంటారు దేహం బాగుండాలని. మరి అలాంటి సందర్భంలో ఈ మనస్సుకు కూడా పోషకం ఏమన్నా ఉందా, ఎవరన్నా ఇస్తున్నారా లేదా? తిరుమల మనదే అని చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వృత్తి ధర్మంలో ఉన్న శాస్త్రరీతిగా ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడంతా క్రిములు ఉన్నాయండి, కానీ మనకెవరికి అనారోగ్యం రాదు. కారణం ఏంటంటే మనలో రక్షణ శక్తి బాగా ఉంది. ఈనాడు వ్యాధి వచ్చింది అంటే ఆ క్రిములు మనలోకి వచ్చాయి అంటే మనలో రక్షక శక్తి నశించిందని అర్థం. అంటే మనలో ఎందుకు రక్షణ శక్తి నశించింది, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది? దీనికి రెండే కారణాలు. మొన్ననే ఆగస్టు 14 మీరందరూ ఎంతమంది విన్నారో, అవర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ ప్రణబ్ ముఖర్జీ said, we need to have the second independence struggle. ఎంత మహత్తరమైన మాట చూడండి. we need to have second independence struggle because the country suffers from three: the hunger, poverty and disease. 65 సంవత్సరాల తర్వాత హంగర్, పావర్టీ, డిసీజ్ అని మాట్లాడితే అర్థం ఇందులో మనకి ఏం తెలియాలి? కారణం హంగరు, పావర్టీ రెండు ఉన్నంతకాలం విశ్వాసం సడలుతూనే ఉంటుంది. ఇందాక సోదరు అన్నారు చెదిరిపోయిందని. చెదరకుండా ఉండటానికి ఏం చేయాలి? హంగర్, పావర్టీ పోవాలి. చెదరకుండా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం గట్టిపడాలి. విశ్వాసం గట్టిపడాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరమాచార్యులు గారు ఒక మాట అన్నారండి ఒకసారి, చాలా మహత్తరమైనారు. 5000 ఏళ్ల క్రితం ఎవరు అంత సనాతనమైన ధర్మం మధ్యలో 2500 తర్వాత వచ్చిన వాళ్ళు కొట్టగలుగుతున్నారంటే ధర్మం తప్పు కాదు, ధర్మం ఆచరించే వాళ్ళ తప్పు. కారణం ఏంటంటే ఆ ధర్మాచరణ మీద విశ్వాసం లేక. ధర్మాచరణ మీద విశ్వాసం ఎవరికి ఎప్పుడు వస్తుంది? ఈనాడు ఉన్నటువంటి సదస్సులకి కాదు, ఎక్కడికో వెళ్ళి మాట్లాడితే కాదండి. కారణం ఏమిటి అంటే విశ్వాసానికి పునాదులు విద్యా, వైద్యం అండి. నేను ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళాను. మనిషికి బాగుండకపోతే పక్కనే కూర్చొని ఓ మనిషి వచ్చి బైబిల్ చదువుతాడండి. అంటే అర్థం ఏంటంటారు? వాడికి ఆ సమయంలో వ్యాధి వచ్చి బలహీనత, ఆ వ్యాధి శరీరానికే కాదు మనస్సుకు కూడా. నువ్వు నమ్ముకో, నువ్వు వెంటనే వ్యాధి నయం అవుతుంది. వ్యాధి నయం అవటం వెంటనే వాడు హీ బికమ్స్ కన్వర్టెడ్. ఎవరు చెప్పక్కర్లా. అంటే అర్థం ఈనాడు మనకి తెలిసిందండి విద్య. ఈనాడు మనమే మన పిల్లలందరినీ మిషన్ స్కూల్స్కి అన్నిటికీ పంపిస్తున్నాం. కంపల్సరీగా బైబిల్ చెప్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు మనం కంపల్సరీగా ఏ మతం గురించి చెప్పలేం. మరి మతం గురించి చెప్పాలి అంటే, విశ్వాసం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? టీటీడీఏ చెప్పాలి. పునాదులు ఎప్పుడు కదులుతాయంటే 40-50 ఏళ్ళకి వచ్చాక కదలటం అనేది కదలడం కాదు, వాడు ఉన్నా లేనట్టే లెక్క. ఎందుకు? కారణం ఏంటంటే ఇది నాదు మాతృదేశం, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతం బనుచు ఎదగొట్టి నుడువనేరక బ్రతుకులిడినటువంటి పీనుకొకడు వసుధ గలడే అన్నారు సత్యసాయి. అంటే పీనుగా అంటే అర్థం ఏంటంటే నా దేశాన్ని చెప్పలేక, ఇది నా మాతృభాషను ఒప్పుకోలేక, ఇది నా మతం అని చెప్పుకోలేకపోతే వాడు మరణ సమానుడు, అంటే మరణతుల్యుడు. అలాంటి సందర్భంలో విశ్వాసం పుట్టాలంటే ఎక్కడి నుంచి పుడుతుంది? ఎక్కడి నుంచి పుడుతుందంటే విద్యలోంచే పుడుతుంది. కేవలము ధార్మికంగా ఇక్కడ నేను దేవాలయాలు కడతాను, ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను కాదు. ధార్మిక బోధ చేసే పాఠశాలలు టీటీడీ చెప్పాలి, కేవలం వేద పాఠశాలలు కాదు. లెట్ దేర్ బి బోత్ మోడర్న్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్. ఈనాడు మన పిల్లలు ఒక కాన్వెంట్ స్కూల్కి వెళ్తున్నారు, మన పిల్లలు వీళ్ళన్నిటికీ వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? మనకేంటంటే ఆ ఎడ్యుకేషన్ డిసిప్లిన్ అక్కడ బాగుంటుంది. వాళ్ళు కంపల్సరీగా మతబోధ చేస్తారు.
బట్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ఏమి ఆల్టర్నేటివ్? ఒక భారతీయ విద్యాభవనం, ఒక చిన్మయ మిషన్, ఒక సత్యసాయి విద్యావిహారం సరిపోవండి. అవి సరిపోవు. టీటీడీ ఒక ఉద్యమంగా విద్యా ఉద్యమం, వైద్య ఉద్యమం రెండు ఉండాలి. వివేకానందుల వారే అన్నారు, ఇందాక సోదరు చెప్పారు, వివేకానందుల వారు ఒక మహత్తరమైన మాట అన్నారండి, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఫర్ హంగరీ స్టమక్స్ అన్నారండి ఆయన. హంగర్ పావర్టీ ఉన్నంత కాలం ఏం ధర్మం బోధిస్తారు మనుషులకి? ఏమని చెప్తారు? ఎంతకాలం అని చెప్తారు? చెప్పాల్సింది ఏమిటంటే విద్యలో, వైద్యంలో, మనిషికి చికిత్సల్లో, వీటన్నిటిలో చూసుకుంటే వాడికి ఆరోగ్యం, దేహ ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎప్పుడూ బాగానే ఉంటుంది.